హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ చట్నీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ కొబ్బరి చెక్క తీసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. 15 to 20 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 5 to 6 ఎల్లిపాయలు. దీని ప్రొసీజర్ చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక చూద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. అవి వేగుతుండగానే మనం కట్ చేసుకున్న ఆనియన్ 4 to 5 ఎల్లిపాయ వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేయాలి. ఒక 2 minutesలోనే ఎండుమిర్చి వేగిపోతుందండి. ఇది వేగాక మనం కొబ్బరి కట్ చేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరిని వేసి ఒక 2 minutes వేపాలి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందులో మెంతులు వేద్దాము. ఒక 2 pinches ఆఫ్ మెంతులు. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లగయ్యాక మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకునేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది చల్లగయ్యాక మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని చింతపండు గుజ్జు ఉంది కదండి, ఇది కూడా కొంచెం వేసుకోవాలి. నేను చిన్న జార్ పెట్టాను కదా, కొంచెం కొంచెం వేసుకుంటాను. వాటర్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టుకున్నాక మెత్తగా దీనిలో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసి పట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు పెడదాము. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని దీనిలోకి పోపు వేద్దాము. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కేలోపు ఆయిల్ వేడెక్కగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అవి వేడెక్కగానే అవి గోలగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి కచ్చా పక్కగా దంపుకున్న ఎల్లిపాయ, ఒక 1/2 teaspoon పసుపు వేసాక దీన్ని తీసి ఈ చట్నీకి వేసేసుకోండి.
అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి చట్నీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం.